ఇప్పుడు 2 రకాలు మాట్లాడదాం. మనకి ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్స్‌కి కూడా యోగా ఉంటుంది. అంటే ఆసన ప్రాక్టీస్ ఉంటుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు మీరన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? అన్నిటికి గట్ తోటే రిలేటెడ్. గట్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు. సో రూటే సరిగ్గా లేనిది చెట్టు ఎలా మొలుస్తుంది? దానికి పువ్వులు ఎలా వస్తాయి? సో అది సరిగ్గా చూసుకుంటేనే మన బాడీలో అన్ని ఆర్గన్స్ ఫంక్షనింగ్ కూడా బావుంటాయి. సో మనం ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు ఆసన ప్రాక్టీస్, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ మొత్తం బాడీలో ఇప్పుడు మనకి సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో ఏదైతే ఆర్గన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది ఒక ఎగ్జాంపుల్ ఆసన చెప్తాను. మనం ఫార్వర్డ్ బెండింగ్స్ చేస్తున్నాం. ఫార్వర్డ్ బెండింగ్స్ చేసినప్పుడు విత్ బ్రీతింగ్ తీసుకుంటాం. ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్ బెండ్ తీసుకుని డైనమిక్ మూమెంట్స్ ఇలా ఏం చేస్తున్నా ఆ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో ఆర్గన్స్కి కరెక్ట్గా పోతుంది అనమాట. అండ్ ఆల్సో ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ కూడా లివర్కి, కిడ్నీస్కి సప్లై చాలా బాగా జరుగుతుంది. సో ఆటోమేటికలీ లివర్ అండ్ కిడ్నీస్ ఫంక్షనింగ్ చాలా బాగా అవుతాయి. అండ్ ఆల్సో ఇమ్యూనిటీకి, మెటబాలిజంకి, డైజెషన్ చాలా బాగా అవ్వడానికి ఇలా హండ్రెడ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ వస్తాయి.